పాఠ్యపుస్తకాలని తయారు చేసే ఎన్సీఈఆర్టీని ఇప్పుడు యూనివర్సిటీగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తం 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా పాఠ్య ప్రణాళికలు రూపొందించే ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చే సంస్థగా ఉన్న జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ ఇక డీమ్డ్ యూనివర్సిటీగా మారబోతుంది. ఫలితంగా తన పరిధిలో వివిధ రాష్ట్రాల్లోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIE కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీఈడి చదివే విద్యార్థులకి ఎన్సీఈఆర్టీ పేరిట డిగ్రీ పట్టాలు ఇవ్వబోతున్నారు. ఇప్పటిదాకా ఈ కళాశాలలు తమ రాష్ట్రాలను ఏదో ఒక యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు పొంది ఆ వర్సిటీలు పెట్టే డిగ్రీలు అందజేసేవాడు. ఇక నుంచి ఎన్సీఈఆర్టీ స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీగా పనిచేస్తుంది. ఇంజనీరింగ్ ఐఐటీలు, NITలు, మెడికల్కి ఎయిమ్స్ తరహాలోనే ఉపాధ్యాయ విద్యకు జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 6 RIEలని కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. మైసూర్, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, అజ్మేర్లో ఇవి ఉన్నాయి. ఏపీలో నెల్లూరులో కొత్తగా మంజూరైంది. దీనికి ఎన్సీఈఆర్టీ 340 కోట్లు కేటాయించింది. శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ RIEలో ఒకేసారి డిగ్రీ బీఈడి విద్యను చదివేలా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులతో పాటు కొన్ని పీజీ కోర్సులు ఉన్నాయి. అయితే డిగ్రీ పట్టాలు ఇవ్వాలంటే ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా ఉండాల్సిందే. అందుకే ఎన్సీఈఆర్టీకే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన దశాబ్ద కాలం క్రితం వచ్చింది. జాతీయ నూతన విద్యా విధానం 2020 సైతం సిఫార్సు చేసింది. 2022 నుంచి దీని మీద కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ప్రతిపాదనలతో యూజీసీ దానికి డీమ్డ్ హోదా ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఎన్సీఈఆర్టీతో పాటు దాని పరిధిలోని RIEలు, భోపాల్లోని వొకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ సైతం డీమ్డ్ యూనివర్సిటీలో భాగంగా ఉంటాయి. మైసూరులోని RIEల్లో కొన్ని సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులు కేటాయించారు. అయినా కర్ణాటక తప్ప మిగిలిన రాష్ట్రాల వారి చేస్తే అధిక ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి అందరికీ సమానంగా రుసుములు ఉంటాయంటూ ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ శ్రీకాంత్ చెప్పారు. ఎన్సీఈఆర్టీకి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటిదాకా ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి కోర్సులే RIEలో ఉండేవి. ఇప్పుడు ఇతర వర్సిటీల అనుమతులు లేకుండా సొంతగా PG, PhD కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు, సీట్లు పెంచుకోవచ్చు, ఎన్సీఈఆర్టీ పేరిట పట్టాలు ఇవ్వచ్చు. అన్ని ప్రముఖ రాష్ట్రాల్లో ఆఫ్ క్యాంపస్లుగా RIEలను ప్రారంభించుకోవచ్చు.